తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి సోమవారం మండల స్థాయిలో కూడా ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని ప్రకారం ఈ రోజు నుంచి 17వ తారీఖు ఆగస్టు నుంచి ప్రతి మండల్లో స్టేట్ మొత్తంగా స్టార్ట్ చేయడం అనేది, దాంట్లో భాగంగానే బీబీనగర్ మండల్లో కూడా ప్రజావాణి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయటం. ఈరోజు దాదాపుగా 10 అప్లికేషన్స్ రావడం జరిగింది. అవన్నీ కూడా ఆన్లైన్ చేసి ఆన్లైన్లో నుంచి రసీదును కూడా ఆ లబ్ధిదారులకి, పిటిషన్ ఫిర్యాదుదారులకి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 20 మంది ఆఫీసర్లు, ఎంపీడీఓ, తహసీల్దార్ గారు కూడా దీంట్లో పాల్గొని వాళ్ళకి సమాధానం చెప్పడం, వాటిని ఆన్లైన్ చేసి దరఖాస్తు చేయడం జరిగింది రసీదు. దీన్ని వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదుని 30 రోజుల లోపల మండల స్థాయిలో పరిష్కారం చేయడం అనేది జరుగుతుంది. 30 రోజుల్లో చేయలేకపోతే అది పై స్థాయి అధికారులకి ఎస్కలేట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా 30 రోజుల్లో మండల స్థాయి అధికారులు వాళ్ళ దగ్గర ఉన్న నిబంధనల మేరకి ప్రభుత్వ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ ప్రభుత్వం వారి ఆదేశముల ప్రకారము మండల స్థాయిలో కూడా ప్రజావాణి కార్యక్రమం నిర్వహించమని ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము ఈరోజు ఎంపీడీఓ కార్యాలయంలో ఈ ప్రజావాణి మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం స్టార్ట్ అయింది. అందులో భాగంగా తహసీల్దార్ అండ్ ఎంపీడీఓతో పాటు మండలంలో ఉన్న వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించిన 20 మంది అధికారులు కూడా ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఇక్కడ ఉండి ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఈ దరఖాస్తులను ఇమీడియట్లీ కంప్యూటరైజేషన్ చేసి వారికి రసీదు ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళు ఆన్లైన్లో డైరెక్ట్గా కన్సర్న్ డిపార్ట్మెంట్కు ఆన్లైన్లో పిటిషన్ వెళ్ళిపోతుంది. దాని ప్రకారం అక్కడ వాళ్ళు సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని దానికి రిప్లై ఇచ్చుకుంటా ఆ పిటిషనర్ కూడా ఎండార్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అతను అయ్యే పని ఉంటే ఇమీడియట్లీ డిస్పోజ్ అవుతుంది. ఒకవేళ కాకపోతే ఎందుకు